ముల్లేటోణ్ణి చంపిందెవరో నీకు తెలీదా? నా కొడుకే కదా, జాల్ రెడ్డే కదా. ఆ భూములు ఆస్తులన్నీ మా జాల్ రెడ్డివే కదరా. మరి నువ్వెట్టా ఓనరసం కట్టాలనుకున్నావు? నిన్ను అమ్మా ఎవర్రా? ఏరా అందరూ కట్టకట్టుకొని వచ్చారు? ఏంది విషయం? ఊర్లో ఏదైనా జాతర చెయ్యాలనుకుంటున్నారా? అమ్మా, మా అందరి పొలాల దగ్గర ఈ పొలాలన్నీ జాలరెడ్డి గారికి సొంతం. కౌలు చేసుకునే ప్రతి ఒక్కరూ ఆ కౌలు డబ్బులు జాలరెడ్డి గారికి చెల్లించాలని బోర్డులు పాతారమ్మా. నిజమే కదా? నిజమేలా అవుతుందమ్మా? ఈ పొలాలన్నీ ముల్లెటి మోహన్ గారివే కదమ్మా. ఓ మోహన్ గాడి కడుపున పుట్టిన వాళ్ళు లేరు కదా. అట్టంటప్పుడు ఆణ్ణి సంపినోడే వారసుడు కదా. చూడండి, ఆ మోహన్ గాడు అనుభవించిన ఆస్తులన్నీ ఒకప్పుడు నాదే. అవి ఈరోజు మా చేతికొచ్చాయి కాబట్టి మీరు కవులు చేస్తున్న భూములన్నీ ఇక నుంచి నా జాలిరెడ్డివే. అదేంటమ్మా మోహన్ గారు, ఆయన తర్వాత ఈ భూములన్నీ మాకే చేసుకోమని రాసిచ్చారు. ఏంది పెద్ద మనిషి, నీ వెనక వీళ్ళందరూ ఉన్నారని ఇట్ట మాట్లాడుతున్నావా? ఒకవేళ మాకు కాకపోయినా ఆయన చెల్లెలు శ్రీవల్లి గారు ఉన్నారు కదా. అవునా? ఉందా? యాడుందిరా? నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. మా వాళ్లను పంపించి ఇప్పుడే దాన్ని ఇక్కడికి పిలిపించి దాంతో అత్తయ్యా అని పిలిపించుకుంటాను. రేయ్, నా కొడుకు ఊర్లో లేడని మీ నోర్లు లెగిస్తే మీ ఆడవాళ్ల నెత్తిన పువ్వులుండవు, చేతులకి గాజులుండవు, నుదుటున బొట్టుండదు. ఈ భూములన్నీ మావే. మీరుండే ఈ ఊరు నాదే. ఈ ఊర్లో ఉంటున్నందుకు డబ్బులు వసూలు చేయటం లేదో, పొలాలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ కవులు డబ్బులు మాకప్పగించాలి. అర్థమైందా? ఈ దాక్షాయిని దగ్గరికి ఇంకో తూరి కట్టగా వచ్చారంటే కట్ట మైసమ్మకి మీ తలలన్నీ నైవేద్యంగా పెడతాను. ఎల్లండి. ఆగండి. వీణ్ణి మీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. తీసుకుపో. ఎల్లండి. సిరి, ఏంటి మనమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? సత్య మన దగ్గర ఏదో దాస్తున్నాడు. అది మన దగ్గరే దాస్తున్నాడా లేక సిరి ముందు దాయాలని ప్రయత్నిస్తున్నాడా? సిరి గతంలో ఏదో రహస్యం ఉందనుకుంటాను.
అది చెప్పడానికే సంకోచిస్తున్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి అటు సిరితోను సరిగ్గా ఉండడం లేదు, అలాగే సిరిని వదిలిపెట్టి ఉండడం లేదు. చూస్తుంటే ఈ రహస్యం మంజు కూడా తెలుసనుకుంటాను. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా, లేక ఎవరి డ్రామా వాళ్ళు ఆడుతున్నారా అదే తెలుసుకుంటాను. సిరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడని వెతకాలి? మంజు, సిరి కనిపించిందా? లేదు సత్య గారు. ఫోన్ కట్ చేస్తుంది. తను ఫోన్ కట్ చేయడం ఏంటి? ఒకవేళ తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అమ్మా రండి, మీ ఆధార్ కార్డు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవల్ల. మరి నన్నెందుకు అందరూ సిరి అని పిలుస్తున్నారు? నా తండ్రి పేరు కృష్ణప్రసాద. నా ఊరు సత్యవేడునా. మంజు, రింగ్ అవుతుంది. సత్య గారు స్పీకర్ ఆన్ చేయండి. హలో. హలో సిరి, ఎక్కడున్నావు? నా పేరు సిరి కాదు, శ్రీవల్లి. సిరి, నువ్వెక్కడున్నావు? నా పేరు సిరి కాదు, శ్రీవల్లి. సరే శ్రీవల్లి, నువ్వెక్కడున్నావు? నా పేరు నిజంగానే శ్రీవల్ల. సిరి కాదా? ఇంతకాలం నా ఐడెంటిటీని ఎందుకు దాచారు? సిరి, నువ్వు ముందెక్కడున్నావు చెప్పు. ఆధార్ కార్డులో నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో మొత్తం తెలుసుకున్నాను. నా చేతిలో నా ఆధార్ కార్డు ఉంది. సిరి, నువ్వు కంటితో చూస్తున్నది, నువ్వనుకుంటున్నది అంత అబద్ధం సిరి. నా ఫోటోతో నా ఆధార్ కార్డు నా చేతిలో కనిపిస్తుంటే అబద్ధమని ఎలా అంటారు?